అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు సిఎస్కే నేచురల్ ఫార్మింగ్ అండి. ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయంలో ఎప్పుడు కానీ ఏక పంట వద్దండి, పలు పంటలు ముద్దనే విధంగా మనకి ఎప్పుడు కానీ మోనోక్రాపింగ్ చేయకూడదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పొలంలో చూడండి, పామాయిల్ చెట్టు ఒకటి ఉందండి. కెమికల్ ఫార్మింగ్లో ఏం చేస్తారంటే ఒక పామాయిల్ చెట్టు పెట్టేసి మిగతంతా ఆ యొక్క బీడుగా భూములు పెట్టేసి వాళ్ళకి నెలకు ఒకసారి దున్నుకుంటారండి. దీనివల్ల మన మట్టికి ఎటువంటి ఆదాయం లేదు, ఎటువంటి లాభం లేదు. మనం మట్టిలో ఉండే ఆ యొక్క సాయిల్ స్ట్రక్చర్ అండి, మట్టిలో ఉండే గూడుల్ని, సూక్ష్మజీవుల యొక్క గూడుల్ని మనల్ని ఓవర్ టీలేజ్ అంటే ఎక్కువ దున్నడం వల్ల ఆ యొక్క సాయిల్ స్ట్రక్చర్ అనేది మనం దెబ్బతీస్తుందండి. సో దీనివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. మన ప్రకృతి వ్యవసాయంలో ఎట్లా చేయాలంటే, ఒక చిన్న పామాయిల్ చెట్టు ఉంది. ఇంకొకటి ఈ విధంగా మనం అలసంద చూడండి, అలసంద అనేది మనం ఇంటర్ క్రాపింగ్ చేసుకోవడం వల్ల దీనివల్ల మనం ఒక హెక్టార్కి 140 కేజీల నైట్రోజన్ లభిస్తుందండి. అంటే మనం వీటి వల్ల అంటే ఈ యొక్క అలసంద వేయడం వల్ల మనకి ఇన్ని లాభాలు ఉంటుంది. కార్బన్ శాతం మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. ఇంకోటి మనము పలు పంటలు కదండి, ఇక్కడ చూడండి జొన్నలు. ఈ జొన్నలు వేసుకోవడం వల్ల మనకి వీట్ కంట్రోల్ అనేది మన పొలంలో తక్కువ ఉంటుంది. ఇంకోటి దీనివల్ల మనకి ఆర్గానిక్ యాసిడ్స్, పంట కావాలన్న అమినో యాసిడ్స్ అంటారు కదండి, ఆ విధంగా అమినో యాసిడ్స్, ఆర్గానిక్ యాసిడ్స్ వేరు మూల్యంగా మనకి మన మట్టిలో అనేది ఉంటుంది. ఇంకోటి కార్బన్ శాతం ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల మన పంటలకి పలు ఫాస్ఫరస్ న్యూట్రిషన్స్ కానీ జింక్ కానీ అటువంటి పోషకాలు కూడా మన మట్టిలో ఉండొచ్చు. ఇంకోటి అండి, ఈ యొక్క సెసమ్ అండి, సెసం పంటలు అంటే మనం ఈ యొక్క నూగుల పంటలు అంటే ఈ యొక్క నవధాన్యంలో 16 రకాల విత్తనాలు మనం కానీ చల్లుకున్నామంటే ఈ నూగుల పంట వల్ల మనకి కాల్షియం న్యూట్రిషన్ మన మట్టిలో ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఆ యొక్క పామాయిల్ చెట్ల వల్ల ఈ యొక్క కొమ్మలు రెమ్మలు డీకంపోజ్ చేసినామంటే మన మట్టిలో పొటాషియం న్యూట్రిషన్ ఉంటుంది. ఈ యొక్క అలసంద వల్ల మనకు నైట్రోజన్ లభిస్తుంది. ఇంకొకటి అది నూగుల పంట వల్ల మనకి కాల్షియం న్యూట్రిషన్ లభిస్తుందండి. ఇంకోటి ఈ జీలకలు చూడండి, ఈ జనుము జీలకలు అన్ని చల్లినామండి. వీటి వల్ల కూడా మనకి ఎక్కువ మన మట్టికి నైట్రోజన్ లభిస్తుంది. ఇంకొకటి ఈ విధంగా మనం పలు పంటలు వేసుకున్నామంటే మన భూమిలో ఈ విధంగా అన్ని రకాల భూమిలో 16 రకాల విత్తనాలు మనం చల్లుకున్నామంటే, ఇంటర్ క్రాప్ చేసుకున్నామంటే ఎప్పుడు కానీ మన మట్టిలో పోషకాల లోపం అనేది రాదండి. అంటే పామాయిల్ చెట్టుకి దాదాపుగా ఒక 3 సంవత్సరాలు పైబడి వచ్చిందంటే అప్పటికి ఆ బోరాన్ న్యూట్రిషన్, కాల్షియం న్యూట్రిషన్ అనేది వాటికి ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే కాయలు పిందులు వస్తుంది కదండి, అప్పుడు ఆ కెమికల్ వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే అంటే ఆ స్పాట్లో వాళ్ళు వచ్చి వారి మోనోక్రోటోపస్ కానీ పొటాషియం కానీ బోరాన్ కానీ ఇస్తారండి. కానీ మన ప్రకృతి వ్యవసాయంలో అది సాధ్యం కాదండి. దయచేసి ఈ విధంగా మనం మొదటి నుంచే మనం ఈ విధంగా ఇంటర్ క్రాప్ చేసుకోవడం వల్ల 4 సంవత్సరాల తర్వాత అన్ని న్యూట్రిషన్ అనేది ఈ మన పంటకి లభిస్తుంది. అంటే మనం వెంటనే వేయలేదండి. ఇప్పుడు నుంచే మన మట్టిలో అన్ని రకాల న్యూట్రిషన్ కానీ మన మట్టిలో చేసుకున్నామంటే ఆ టయానికి 4 సంవత్సరాల తర్వాత మన ఈ యొక్క పోషక లోపం అనేది ఈ పామాయిల్ చెట్టు. దయచేసి మన పామాయిల్ చెట్లు ఇంటర్ క్రాప్